ఈ ప్రపంచంలోనే ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఏంటో తెలుసా? అది మన బీహార్లో ఉన్న నలంద యూనివర్సిటీ. దీన్ని 427 ADలో గుప్తా డైనాస్టీకి చెందిన కుమారగుప్తా అనే రూలర్ నిర్మిస్తాడు. ఆ రోజుల్లోనే సుమారు 30 దేశాల నుంచి 10,000 మంది స్టూడెంట్స్ దీంట్లో చదువుతూ ఉండేవారు. ఫేమస్ చైనీస్ ట్రావెలర్స్ అయిన హ్యూన్ సాంగ్ మరియు ఇట్సింగ్ కూడా ఈ స్టూడెంట్స్లో ఒకరే. ఫేమస్ మ్యాథమెటిషియన్ అయిన ఆర్యభట్ట ఈ యూనివర్సిటీలోనే టీచ్ చేసేవారు. ఈ యూనివర్సిటీ యొక్క లైబ్రరీకి ధర్మగంజ్ అనే పేరు ఉంది. దాని మీనింగ్ ఏంటంటే ద మౌంటైన్ ఆఫ్ ట్రూత్. ఈ లైబ్రరీలో సుమారు 10 లక్షల మ్యానుస్క్రిప్ట్స్ మరియు 40,000 పుస్తకాలు ఉండేవని చెప్తుంటారు. ఈ నలంద యూనివర్సిటీ 700 సంవత్సరాల వరకు కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంది. చివరికి 1197లో ఢిల్లీ సుల్తాన్స్కి చెందిన బఖ్తియార్ ఖిల్జీ అనే మిలిటరీ కమాండర్ ఈ యూనివర్సిటీని ధ్వంసం చేస్తాడు. ఈ బఖ్తియార్ ఖిల్జీ అనే వ్యక్తి ఈ యూనివర్సిటీ లైబ్రరీకి నిప్పు పెట్టినప్పుడు ఆ లైబ్రరీ కంటిన్యూస్గా 4 నెలల వరకు మండుతూనే ఉందని చెప్తారు.